గొడ్లపోచంపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని నియామకం స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల మధ్య తీవ్ర అసంతృప్తికి దారితీస్తుంది. పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి పనిచేసిన నాయకులను పక్కన పెట్టి ఇటీవల పార్టీలో చురుగ్గా కనిపిస్తున్న వ్యక్తికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం పట్ల సీనియర్ నాయకుడు బండారు నరేందర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజలకు పార్టీ కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటూ గతంలో సర్పంచ్గా వార్డు సభ్యుడిగా సేవలందించిన తనను విస్మరించి వేరే వ్యక్తిని గొడ్లపోచంపల్లి డివిజన్ అధ్యక్షుడిగా నియమించడం పట్ల తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ గొడ్లపోచంపల్లి డివిజన్ చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మూకుమ్మడి రాజీనామా చేశారు. దీంతో పార్టీలో తీవ్ర చర్చకు దారితీస్తుంది. డివిజన్ 299 డివిజన్లో నేను గతంలో కూడా అధ్యక్ష పదవి గురించి పోటీ చేస్తే నాకు రాకున్నా మళ్ళీ ఇతరులకు ఇచ్చిన నేను పార్టీలోనే కొనసాగిన తర్వాత కూడా ఎప్పుడన్నా వస్తుందని ఆశతో పనిచేసిన అన్ని పార్టీకి ఇప్పటిదాకా 12 ఏళ్ళ వయసు నుంచి నేను పార్టీకి పనిచేస్తున్నా. నాకు ఇప్పటిదాకా ఏ పోస్ట్ కూడా ఇప్పటిదాకా ఇవ్వలేరు. ఈ పోస్ట్ అన్న వస్తుందా అనుకున్నా. నా ఏజ్ కూడా 62 సంవత్సరాలు. ఇప్పటి కూడా నాకు పోస్ట్ రాకపోతే ఇంకెప్పుడు ఇస్తారనేది నేను మన ఉన్న ప్రస్తుత గవర్నమెంట్ని పిసిసి అధ్యక్షుని జిల్లా అధ్యక్షుని నా మీద ఏ విధమైన అసభ్యమైన పని చేసిన ఎందుకు నాకు ఇవ్వలేరు అనేది నా బాధగా ఉంది. అందుకే పార్టీకి ఇప్పుడు నేను ముమ్మడిగా రాజీనామా చేస్తున్నాను. ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉండేటువంటి నాయకుడు మన బండారి నరేందర్ గారు. ఆయన ఒక 20 సంవత్సరాలు వార్డు సభ్యునిగా, ఒక పర్యాయము సర్పంచ్గా, అదేవిధంగా గెలిచి మనకు నిత్యము ఏ సమస్య వచ్చినా కానీ ప్రజలు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ అన్నా అంటే నేను ఉన్నానని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండి ప్రతిరోజు కూడా ఉదయం నుంచి రాత్రి వరకు కూడా అనునిత్యము ప్రజల కోసము కార్యకర్తల కోసము పనిచేస్తున్నటువంటి మన బండారి నరేందర్ కాదని వేరే వ్యక్తికి ఇవ్వడము మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ మనకు అందుబాటులో ఉండే నాయకుని కోరుకుంటా ఉన్నాం. మనకు ఏదైనా కార్యకర్త కానీ నాయకుడిని కానీ పబ్లిక్ కానీ ఏదైనా అవసరం వస్తే మనకు మున్సిపల్ ఆఫీసులో అవసరం పడ్డా, అదేవిధంగా ఎంఆర్ ఆఫీసులో అవసరం పడ్డా, కలెక్టర్ ఆఫీసులో కానీ ఆర్డీఓ ఆఫీసులో కానీ పోలీస్ స్టేషన్లో కానీ ఏ అవసరం పడ్డా కానీ మనము అందుబాటులో ఉండే నాయకుడి దగ్గరికి వెళ్తాం. ఎక్కడో దూరం ఉండే నాయకుడు కానీ అదేవిధంగా మనం ఫోన్ చేస్తే అందుబాటులో లేని నాయకుడి దగ్గరికి వెళ్తే కూడా మనకు పనులు కావు. కాబట్టి నిత్యము ప్రతినిత్యము ప్రతిరోజు కూడా అందుబాటులో ఉండే